హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ నాయిని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియో వచ్చేసి ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కోసము. మనం బేసిక్‌గా పిల్లలకి వాటర్ కానీ, పాలు గానీ పడుతుంటాం కదా! బాటిల్స్‌లో. వాటిని ఫీడింగ్ బాటిల్స్ అంటాం కదా! వాటిని బేసిక్‌గా మనము క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ అలా వాటర్‌తో క్లీన్ చేస్తాము. లేదంటే ఏదో ఒక బ్రష్‌తో పెట్టి క్లీన్ చేస్తా ఉంటాము. బట్ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. సో, నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి బ్యాక్టీరియా కానీ, ఏమీ లేకుండా పాల వాసన గానీ, పాల మార్క్స్ కానీ ఏవి లేకుండా క్లీన్ చేసుకోవడానికి మంచి బ్రష్ సెట్ అయితే నేను ఇక్కడ తెప్పించాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మీకు కూడా యూజ్ అవుతుంది. ఎవరికైనా చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. బుల్లి సూట్‌కేస్ మాదిరి ఉంటుంది ఇది. ఈజీగా చాలా కాంపాక్ట్. ఆహ్, మన హ్యాండ్ బ్యాగ్‌లో కూడా పడుతుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందనమాట. ఇక్కడ 3 హోల్స్ ఇచ్చారు చూసారా? అటువైపు కూడా ఇచ్చారు. అటువైపు ప్లేట్‌కి కూడా ఇచ్చారు. తర్వాత బ్రష్‌లన్నీ ఇవన్నమాట. సో, దీంట్లో ఏమేమి ఉన్నాయి నీట్‌గా ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు. సో, ఫస్ట్ వచ్చేసి చిన్న స్ప్రే బాటిల్ ఇచ్చారు. అంటే బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి మనం ఏదైనా లిక్విడ్ అది వాడుతా ఉంటే దీంట్లో వేసుకోవచ్చనమాట. బావుంటుంది. అదనమాట బుల్లి స్ప్రే బాటిల్ ఇది. ఇది ఫస్ట్ ఐటెము. చిన్న స్ప్రే బాటిల్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బ్రష్ ఇదే అనమాట. మన బాటిల్ క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీడింగ్ బాటిల్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బాటిల్ కంటే కొంచెం పొడుగ్గానే ఉంటుంది. వాటి సైడ్స్ కానీ, బాటమ్ కానీ క్లీన్ చేసుకోవడానికి అనువుగా ఈ బ్రష్‌కున్న బ్రిజిల్స్ వచ్చాయన్నమాట. సో, అది నెక్స్ట్ వచ్చేసి బాటిల్‌కి మూత ఉంటుంది కదా! నిప్పులతో పాటు అది క్లీన్ చేసుకోవడానికి. సేమ్ మూత ఎట్లా ఉంటుందో షేపు ఈ బ్రష్ కూడా అలానే ఉంది చూసారా? సో, కింద హోల్స్ ఇచ్చారు. అవి ఎందుకనేది నేను చెప్తాను. ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటనమాట బ్రష్. నెక్స్ట్ ఇదెందుకో నాకైతే కొంచెం అర్థం కాలేదు. ఇచ్చారు. ఇదేం పెద్ద అవసరం లేదు దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్రష్ అనమాట. అంటే చిన్న చిన్న మూలలుంటాయి కదా! డస్ట్ అది పేరుకుపోయి అవి క్లీన్ చేసుకోవడానికి సన్నని ఫెదర్ లాంటి బ్రష్ అనమాట. ఇదిచ్చారు. నెక్స్ట్ మనం బాటిల్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం చూడండి. ఇవి మొత్తం బ్రష్‌లయితే ఇవన్నమాట. నెక్స్ట్ ఆ స్టిక్స్ ఎందుకంటే అక్కడ హోల్స్ ఇచ్చారు గదా! చిన్న చిన్న హోల్స్ ప్లేట్స్‌కి అక్కడ గుచ్చడానికనమాట. 6 హోల్స్‌కి 6 స్టిక్స్ అయితే ఇచ్చారు. సో, అలా గుచ్చుకోవాలి. అసలు ఆ స్టిక్స్ ఎందుకు? అక్కడెందుకు గుచ్చుకోవాలనేది మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ఫస్ట్ మనం బ్రష్‌లు ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ ఒక ఫీడింగ్ బాటిల్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ప్లాస్టిక్‌ది వాడుతా ఉన్నాను. స్టీల్‌ది వాడలేదండి. స్టీల్ తీసుకుంటాను. ఇది ప్లాస్టిక్‌దనమాట. సో, ఇలా ఉంటుంది ఫీడింగ్ బాటిల్. సేమ్ ఇంతనే ఉంటాయి. అంతకంటే పెద్దగా ఏమి ఉండవు ఫీడింగ్ బాటిల్స్. ఇంకా చిన్నగానే ఉంటాయి గానీ, పెద్దగా అయితే ఉండవు. ఇది మాక్సిమం సైజ్ ఇది. సో, ఫస్ట్ కింద బాటిల్ ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే, జస్ట్ ఆ బ్రష్ ఉంటుంది కదా! మనం మీకు నచ్చిన లిక్విడ్ ఏదైనా వాడుకోండి పర్వాలేదు. నేనైతే జస్ట్ కొంచెం హాట్ వాటర్ ఏసి అందులోకి కొంచెం ఉప్పును సోడా ఉంటుంది కదా! కుకింగ్ సోడా అదేసి వాష్ చేస్తాను. నీట్‌గా స్మెల్ కానీ, పాల వాసన మొత్తం అయితే వెళ్ళిపోతుంది. వేరే లిక్విడ్ ఏమి అవసరం లేదు పిల్లల కోసం అయితే. నెక్స్ట్ ఈ చిన్న బ్రష్ అయితే మూత క్లీన్ చేసుకోవడానికి నిప్పులు అది ఉంటుంది కదా! సేమ్ ఆ షేప్ ఎలా ఉందో ఆ బ్రష్ షేప్ కూడా అలానే ఉంది చూడండి. నీట్‌గా లోపల వరకు వెళ్తది. నీట్‌గా సైడ్స్ కానీ అంతా క్లీన్ అవుతుందనమాట. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. మనం వేరే ఏమీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలు బ్రష్‌లతో ఇలా క్లీన్ చేసుకోవడానికి కుదరదు కదా! ఏముందిలే బ్రషే కదా అనుకోవద్దు. ఒకసారి కొని చూడండి. పిల్లలకి చాలా యూజ్ అండి. మనకు తెలియని బ్యాక్టీరియా ఎంతో ఉంటుంది బాటిల్స్‌లో. ఎస్పెషల్లీ పాల వాసన కానీ, పాల రిమైనెంట్స్ కానీ ఉండిపోతాయి మనం ఎంత క్లీన్ చేసుకున్నా. ఇదైతే మనం జస్ట్ ఆ బ్రష్ మొత్తం ఇన్సర్ట్ చేసి జస్ట్ అలా వాష్ చేస్తే చాలు నీట్‌గా వెళ్ళిపోతుంది. స్మెల్ కూడా ఉండదనమాట. నెక్స్ట్ ఈ సన్న బ్రష్ ఫెదర్ లాగా ఉంది కదా! అది సో, అట్లా ఆ నిప్పుల చుట్టూ గాని, ఆ మూత చుట్టూ రిమ్ ఉంటుంది కదా! డస్ట్ ఏమైనా పేరుకుంటే నీట్‌గా వెళ్ళిపోతుందనమాట. దాంతో క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రష్. సో, ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా కడిగేసుకొని లాస్ట్‌లో కొంచెం వేడి నీళ్ళు మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడానికి ఆ స్టిక్స్ అనమాట. అలా 6 హోల్స్‌కి 6 స్టిక్స్ గుచ్చేసి మనం ఇలా బాటిల్స్ కానీ, లేదంటే మూతలు కానీ, లేదంటే ఫిల్లర్స్ ఉంటాయి కదా పిల్లలవి సిరప్స్ అవి తాగిస్తాం కదా!
హాఫ్ ఫిల్లర్స్ కానీ వాటి మీద ఆరేసుకోవచ్చనమాట. డ్రై చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్‌ఫుల్. చిన్న సూట్‌కేస్ మాదిరి ఉంటుంది. లోపల అన్నీ ఉన్నాయన్నమాట. సో, అవే కాకుండా మనము బ్రష్‌లు వాడాం కదా! అవి కూడా కడిగేసి కింద హోల్స్ అవి ఇచ్చారు. సో, మనం వాటిని డ్రై చేసుకోవచ్చండి. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఇది చాలా క్యూట్‌గా ఉంది. అందరూ చాలామంది అడిగారు నన్ను ఇంటికొచ్చిన వాళ్ళు. ఎక్కడ తీసుకున్నారు? అసలేంటి ఈ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నారు? చాలా బావుంది. మేము కూడా తీసుకుంటామని చాలామంది నన్నడిగారు. ఇది అమెజాన్‌లో ఉందండి. 800 సంథింగ్ ఉంది. బట్ ఇప్పుడు 50% ఆఫ్‌లోనే ఉంది. ఎప్పుడైనా తీసుకోండి 50% ఆఫ్ అయితే ఉంటుంది మీకు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. పింక్, ఆ తర్వాత ఏవో కలర్స్ ఉన్నాయి. నేనైతే బ్లూ తీసుకున్నాను. సో, అదన్నమాట. సో, అలా అన్నీ వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత మనం నీట్‌గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మన చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో కొని ఏ బ్యాగ్ లగేజ్ బ్యాగ్‌లో ఈజీగా పడుతుంది. ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. పిల్లలతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్తే. ఏదైనా ఊరెళ్ళినప్పుడు గానీ, లేదంటే ఏదైనా వెకేషన్‌కి అది వెళ్ళినప్పుడు గానీ తీసుకెళ్ళిపోవచ్చండి. చాలా యూజ్‌ఫుల్. దానికి చిన్న హోల్ ఇచ్చారు చూసారా? అక్కడ మనం ఒక దానికి ట్యాగ్ గూడా ఇచ్చారు. అది ట్యాగ్ కనెక్ట్ చేసుకుంటే మనము చేతిలో పట్టుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. చూసారా? ట్యాగ్ ఇచ్చారు. నీట్‌గా ఇచ్చారు. చాలా క్యూట్‌గా ఉందండి. అసలు మనం వాడి వాడి మనకు విసుగు రావాల్సింది తప్ప, పిల్లలు కూడా పెద్దగయిపోతారు. అంతేగాని ఈ బ్రష్ మాత్రం పాడవ్వదు. ఒక్క బ్రిజిల్ కూడా బెండ్ అవ్వడం గానీ, లేదంటే ఇదవ్వడం కానీ, బ్రేక్ అవ్వడం కానీ ఉండదు. మనం వాడుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసి వేరే ఎవరికైనా కూడా ఇచ్చేసేయొచ్చండి. పిల్లలున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో, వాడిండేదేనే ఆల్రెడీ వాడిచ్చున్నాం అట్లా ఏం కాదు. నీట్‌గా ఉంటుంది. ఎన్నైనా వాడొచ్చనమాట. హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటా. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై.